హాయ్, హ్యాపీ ఈస్టర్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాం. మేమైతే ఇప్పుడు చర్చికి రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. వచ్చాక చేస్తాం ఏంటంటే ఒక స్పెషల్ బిర్యానీ చేస్తామన్నమాట. అది కూడా మీకు చూపిస్తాం, ఎలా చేస్తాం ఏంటి అనేది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఇంకా ఇప్పుడైతే మేము కారులో వెళ్ళిపోయాం అనమాట చర్చికి. చూడండి స్వీటీ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉందో. అసలు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు ఎంత ఏసీ వేసినా కూడా కారులో మాకు బాగానే తెలుస్తుంది బయట సెగ అనేది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఈరోజు అంటే ఫెస్టివల్ కాబట్టి అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా చర్చికి వెళ్ళేవాళ్ళు, అంటే బయట షికారుగా అట్లా జాలీగా ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళేవాళ్ళు అంతా ఉంటారు కదా, ఇంకా మనలాగే అందరూ. సో మేమైతే ఇంకా ఈస్టర్ కాబట్టి చర్చికి వెళ్తున్నాము, సండే కాబట్టి. సో మేమైతే ఇప్పుడే చర్చ్కి వెళ్ళి వచ్చాము. ఇంకా అత్తమ్మ నేను, అంటే అత్తమ్మ చేస్తుంది బిర్యానీ, ఇప్పుడు మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఓకే. ఇప్పుడైతే నేను బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను. ఇది ఖచ్చితంగా వేయాలి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బిర్యానీ అనేది. సో నేనైతే మ్యారినేట్ చేశాను. ఇంకా అయితే స్వీటీ నేనైతే ఇప్పుడు మ్యారినేట్ చేసి టమాటాలు కట్ చేయమా. కట్ చేస్తున్నాను అత్తమ్మ. ఇలా నేను కట్ చేసేది టమాటాలు, ఒకసారి చూడవా? సన్నగా కట్ చేయనా? ఓకే ఓకే. ఇట్లా కనిపిస్తుంది కదా ఇక్కడ ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఎలా ఉంది? సో అంతే, కరెక్ట్గానే కట్ చేసావు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుందాము. వాళ్ళు చెప్తారు చూడు, ఆనియన్స్ వేసేసుకుందాం అని అంటారు, అలా వేసుకుందాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇవి ఎందుకు మర్చిపోయినా చెప్పడం, అది ఫ్రైడ్ ఆనియన్స్ కదా. ఫస్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అత్తమ్మ ఎంత అందంగా ఉందో, నాకైతే భలే నచ్చింది. మరి మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అత్తమ్మ అవుతుంది. అదంతా ఏమి లేదులేండి, మా స్వీటీకి ఎప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. నన్ను అట్లా అత్తమ్మ నిజంగా బాగుంటుంది. లేదు లేదు లేదండి, అత్తమ్మ నాకు నా కళ్ళ నుంచి చూడండి ఒకవేళ. ఓకే ఓకే, థాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అయిపోతుంది, ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. బాగా వేగిపోయింది స్వీటీ, బాగా వేగేస్తున్నా. ఎంతైనా స్వీటీ కదా కట్ చేసింది. అయ్యో టమోటాలు నువ్వు కట్ చేసింది, ఆనియన్స్ రెండు కట్ చేసా.
ఆనియన్స్ నేను కట్ చేసి. అవునులే, ఇవి రెండు నేను కట్ చేశానండి, అవేనేమో ఈ పడ్డాయి అని అనుకుంటున్నా నేనైతే. ఫ్రైడ్ ఆనియన్స్లో. అవును. సరే ఓకే, ఇప్పుడైతే బాగా వేగిపోయినా ఈ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెడుతున్నా. ఓకే, బిర్యానీ ఎవరు చేశారు అనుకోమాకండి, నేనే చేసింది. అవునా, నువ్వే చేసావు స్వీటీ. అవును, ఈ మాటలోనే మీకు అర్థమైపోయింది. మీరు కామెంట్ చేయండి ఎవరు చేశారు అనేది, అంతే కదా. అంతే. సో ఇంకా ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి, ఇంకా ఆయిల్ కొంచెం యాడ్ చేసేసుకొని ఇంకా మసాలా దినుసులు అయితే వేసేస్తున్నాం మనం. ఇదేంటి స్టార్ ఫ్లవర్, షాజీరా, అనాస పువ్వు, చెక్క, మొగ్గ, యాలకులు, లవంగాలు, ఇంకా అట్లా అన్ని ఆ మసాలా దినుసులు అన్ని. ఇంకా తెలిసిందే కదా బిర్యానీ మసాలా అంటే. కొంచెం ఇది వేసేటప్పుడు షాజీరా అనమాట. ఓకే, వేసేటప్పుడు కాస్త సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే పైన పడుతుంది. ఆల్రెడీ నాకు చెయ్యి మీద పడి ఇదిగో బొబ్బ కూడా వచ్చింది. అయ్యయ్యో, ఇక్కడ చూస్తున్నారు కదా అత్తమ్మ, యాలకులు కొంచెం తగ్గినాయి, అందుకని యాలకులు, షాజీరా, అనాసపు కొంచెం వేసాను అనమాట. కానీ బిర్యానీ టేస్ట్ అయితే ఫైనల్గా నేను తింటుంటే అసలు నాకైతే భలే అనిపించింది బిర్యానీ. ఉల్లిపాయలు వేస్తున్నా స్వీటీ. అవును, ఓకే. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేస్తుంది ఇప్పుడు అత్తమ్మ. ఇంకా అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలోపు అయితే మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. అయితే మన స్టైల్లో బిర్యానీ. ఓకే, అంటే మనం ఏమి ఎక్కువగా చెయ్యం, మేము తక్కువ ఇంట్లో చేయడము. కాకపోతే ఎప్పుడన్నా చేస్తుంటాం అందరు వచ్చినప్పుడు కానీ అట్లా పిల్లలందరూ ఇంటికి వచ్చినప్పుడు అకేషన్గా అట్లా. నెక్స్ట్ ఇక్కడ నేనైతే రైస్ కుక్ చేయడానికి వాటర్ పక్క స్టవ్ మీద పెట్టుకున్నా. బిర్యానీ దినుసులు మొత్తం, బిర్యానీ దినుసులు అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా అయితే కట్ చేస్తుంది స్వీటీ, ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఓకేనా, అంటే ఏదో జోక్ కామెడీగా ఏదో జోక్గా మాట్లాడుతుంది. ఇప్పుడు చూద్దాము. ఆనియన్స్ అయితే సగం ఉడికిపోయినాయి, బాగా వేగుతున్నాయి చూడండి. ఇంకా అల్లం పేస్ట్ అయితే మంచిగా గ్రైండ్ చేసేవాళ్ళమ్మా. నేను ఇప్పుడు మనం రైస్ కుక్ చేసే దాంట్లో అల్లం పేస్ట్ వేసాను, పుదీనా, కొత్తిమీర వేసాను, లెమన్ కూడా పిండుతున్నా. నెయ్యి వేయాలి ఖచ్చితంగా. ఓకే, సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్, రైస్ అనేది ఆ ఫ్లేవర్ తినేటప్పుడు చాలా భలే ఉంటుంది అనమాట. కానీ ఈ రోజు బిర్యానీ అయితే సూపర్గా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బిర్యానీ చేస్తే సూపర్ నిజంగా. సాల్ట్ రైస్లో మనం ఉడికేటప్పుడు, అన్నం ఉడికేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి, అంటే ఆ రైస్కి పట్టిద్ది బాగా. కానీ నిజంగా బాగుంది బిర్యానీ అయితే. ఎందుకు ఇన్నిసార్లు బాగుంది అని చెప్తున్నానంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలి. అది అంటే స్వీట్ అన్ని కట్ చేసి ఇచ్చింది కాబట్టి నిజంగా బిర్యానీ చాలా టేస్ట్. నేను ఒక్కదాన్ని అయితే అంతే టేస్ట్ రాదు నిజంగా. కామెంట్ చేయండి, మీ ఇంట్లో స్పెషల్ కామెంట్ చేయండి ఇవాళ. అంతే, ఇంట్లో ఉండేది లేదు. మొత్తంకైతే చెమటలు కారిపోతున్నాయి. ఏం చేద్దాం, అంతే కదా, ఆడవాళ్ళ కష్టం ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తుంది, చూసేయండి.
వంటలక్క 1 వంటలక్క 2. అత్తమ్మ ఇంకా చికెన్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా దమ్కి రెడీ చేసుకుందామా? ఓకే స్వీటీ, నేనైతే కర్రీ తీసి పెడతా. రైస్ అయితే మనం లేయర్స్ వేసుకోవాలి కదా, నేనైతే హాఫ్ అయితే కర్రీ తీసా. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదు చూడు కొంచెం. ఉడికింది, అది హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. ఎక్కువ కూడా ఉడికించుకోకూడదు, మళ్ళీ మెత్తగా అయిపోయింది కదా. సరే వేసేస్తున్నాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు చూడు వాటర్ అంతా ఇచ్చేసేసి అంటే వడగట్టేసి వేయాలి కదా. అవును, కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నట్టుంది కింద. అవును కొంచెం. సర్లే, కాస్త దమ్లో పీల్చుకునేస్తుంది ఈ రైస్ అంతా కూడా. ఆవిరికి ఉడికిపోయింది అత్తమ్మ. ఇంతేనా? ఇంతే కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే కొంచెం అంతా బాగా వస్తుంది అనమాట. సరే, మిగిలిన రైస్ పైన వేసేస్తా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కడ ఉన్నాయి? పక్కన ఉన్నాయా? ఇటు సైడ్ ఉన్నాయి నాన్న, ఇస్తున్నా ఉండు. ఓకే ఓకే, ఇప్పుడు అంత ఉన్న రైస్ అంతా వేసేస్తా. ఓకే, ఎందుకంటే ఇంకా సెకండ్ లేయరే కదా. అంటే మనం వేసింది 1 కిలో రైసే కదా. 1 కిలో రైస్ 2 కిలోస్ చికెన్ పర్ఫెక్ట్ సరిపోద్ది మనకైతే. ఒక 5 మందికి అయితే 2 పూటలు సరిపోద్ది. అవును ఫుడ్ కలర్ ఉందా? ఉంది, ఫుడ్ కలర్ ఉంది, కేసరి కలర్ ఉందా, సరిపోద్ది. ఓకే ఓకే, ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఓకే, ఇది కూడా భలే ఫ్రై అయింది కదా, కలర్ బాగా వచ్చాయి, ఎందుకంటే నేనే కదా. అసలు నువ్వు కట్ చేసేసరికి అది అసలు ఆ కలర్ రావటం కానీ ఆ బిర్యానీకి టేస్ట్ రావడం. అవును, నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్ వినండి ఫ్రెండ్స్, కొత్తిమీర కరివేపాకు కూడా వేసా. ఇప్పుడు పాలల్లో కొంచెం కలర్ వేస్తున్నా. ఓకే, ఇది కుంకుమ పువ్వు కూడా సాఫ్రాన్. ఓకే, కొంచెం వేస్తున్నా. సరిపోయిద్ది, ఇది సరిపోయిద్ది, అంటే ఎక్కువ కూడా వేయకూడదు అంట. ఇప్పుడు కలర్ వేస్తున్నా. నా దగ్గర మ్యాంగో కలర్ లేదు, కొంచెం కేసరి కలర్, ఈ రెడ్ కలరే ఉంది. సో అదే వేద్దాం, అదే బాగుంటుంది కలర్ఫుల్గా. ఫుడ్ కలర్ అది ఆప్షన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటాం. అంటే ఫుడ్ కలర్ అదేంటంటే పైన అంటే కలర్ఫుల్గా కలర్ పడితే తింటారు అనేది ఒకటి. పాలల్లో కలిపి వేసేస్తున్నాను నేను. అవును, ఓకే. నెయ్యి కూడా ఆల్రెడీ కరెక్ట్గా ఉంది, ఇంకా ఎక్కువ కూడా వేయబడలే. ఇప్పుడు నిమ్మకాయ పిండేస్తా ఒకేసారి, అయిపోతుంది. అవును, ఇంకొకేసారి కింద పెనం పెట్టేద్దాం. నేనైతే ఒక నిమ్మకాయ పిండుతున్నా. అవును, నాకు ఒక డౌట్, బిర్యానీ చేసేటప్పుడు కింద పెనం ఎందుకు పెడతారు? దమ్మునా? ఇంత మామూలుగా అయితే అంటే మాడిపోయిద్దానా? పెద్ద ఎక్కువ మంట రాకుండా. ఇంకా ఇప్పుడైతే చూసేయండి, మా ఒక 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత కలుపుకోవాలి. తీసి చూస్తున్నా చూడు. ఓకే, అబ్బా సూపర్ వచ్చింది కదా. అసలు రైస్ పొడిగా వచ్చింది. అవును, కాకపోతే కింద ఇంకా కొంచెం గ్రేవీ ఉంది. ఇంకొక 5 నుంచి ఒక 7 నుంచి 10 నిమిషాల మధ్యలో పెడితే అది కూడా పీల్చుకునేస్తుంది. సూపర్ ఉంది అసలు. అసలు మెతుకు చూడు, పొడిగా అసలు ఎంత బాగుంది అసలు. పర్ఫెక్ట్ అసలు. అంతా నీ ఆనియన్స్ కట్ చేసి. అయితే నేను ఏ పని చేసినా కానీ అంతేనంట. అవునా? కొంచెం ఆనియన్స్ కట్ చేసినందువల్ల. అవును, అసలు బిర్యానీకి టేస్ట్ వచ్చేసింది నా వల్లే. నీ వల్లే? నా వల్లే. అంటే ఎట్లా అంటావు? ఎట్లా అంటే నేను 2 టమాటాలు 2 ఆనియన్స్ కట్ చేస్తే టేస్ట్ వస్తుంది. ఈసారి నువ్వు అట్లే చేయించుకో నాతోటి. ఇప్పుడైతే గోంగూర, దీంట్లోకి కాంబినేషన్ గోంగూర పచ్చడి. అవును, కానీ నీకు గోంగూర ఇష్టం అని చెప్పారు, నిజమేనా? అవును స్వీటీ, నాకు భలే ఇష్టము. అవునా? ఒక చేత్తో గోంగూర ఎవరైనా ఇలా వలుస్తారా? వంటలక్క ఒక్క చేత్తో వలుస్తున్నా చూడండి గోంగూర. ఒంటి చేత్తో. నేను 2 చేతులతో వలుస్తున్నా చూడండి గోంగూర. చూడండి అసలు ఎంత నీట్గా వలుస్తున్నాను చూడండి, మంచిగా. ఎవరైనా ఇలా వలుస్తారా? టెక్నిక్ అనమాట. ఒక్క చేత్తో కూడా గోంగూర కట్టడి పెట్టు. బిర్యానీలో గోంగూర కాంబినేషన్ అనేది లేకపోతే బాగుండదు. పెరుగు పచ్చడి గోంగూర ఉండాలి. నాకు మాత్రం ఖచ్చితంగా గోంగూర పచ్చడి బిర్యానీలో గోంగూర. పెరుగు పచ్చడి లేకపోయినా పర్లేదు, కానీ గోంగూర పచ్చడి అది కూడా నేను చేసుకుంటేనే తింటా. అమ్మ, బయట వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఏదో బంతులకి వెళ్ళాము అనుకోవచ్చు, గోంగూర పచ్చడి నాకు అంత ఇష్టంగా వేసుకోబుద్ది కాదు. మనం చేసుకున్నది మన ఇంట్లో మన చేతితో చేసుకుంటేనే ఆ గోంగూర పచ్చడి అయినా తింటా, లేదంటే అస్సలు. చూద్దామా?
పొడిగా ఉంది కదా, సూపర్ ఉంది. అబ్బా కరెక్ట్ సరిపోయింది. కాసేపు ఉంటే ఇద్దామని గోంగూర వేడి 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 బిర్యానీ, ఇంకా బిర్యానీ 5 పీస్ బిర్యానీ టైప్లో వచ్చేసింది. ఇంకా చాలు అక్క, మాది ఉడికిపోతే ఆఫ్ చేసేసి. ఫైనల్ లుక్, ఫైనల్ బిర్యానీ. మొత్తానికి బిర్యానీ అయితే అయిపోయింది సక్సెస్గా. నిజంగా చాలా బాగుంది టేస్ట్, ఎందుకంటే నేనే ఫస్ట్ టేస్ట్ చూసాను అనమాట. ఇంకా ఉప్పు కారం అంతా సెట్. అంత కమ్మగా చేసిన అత్తమ్మకి థ్యాంక్స్. నీకు కూడా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఓకే, ఇంకా డ్రెస్సెస్ కూడా తీసేసామన్నమాట, ఎందుకంటే అలానే ఉంచుకోవాలంటే అవ్వదు కదా. సో ఇంకా అది విషయం ఇలా జరిగిపోయింది ఈస్టర్ ఫెస్టివల్ మాకు. ఇంకా ఇంకేమన్నా మీ నుంచి ఏమన్నా వీడియోస్ ఇంకా మీ అత్త కోడలు చేయండి, ఈ వీడియో చేయండి బాగుంటుందంటే ఐడియాస్ ఇవ్వండి కామెంట్ రూపంలో. ఇంకా మేము ఆ వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఓకేనా? బాయ్. బాయ్.